Are you in relationship with Arya? Huh? గోల్డా? గోల్డ్ రింగ్ గర్ల్ ఫ్రెండ్స్కి ఇస్తారా, ఫ్రెండ్స్కి కాదు. షీఈస్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్ రా. We are just friends అంతే. ఈ రింగ్ తన గిఫ్ట్ కాదురా, ఇది యాక్సెప్ట్ చేస్తే తనే నా లైఫ్లో బిగ్గెస్ట్ గిఫ్ట్. రింగ్ కొని 6 నెలలు అవుతుందిరా, జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏంటి ఉపయోగం? రేయ్, ఈరోజు Feb 14 వ్యాలంటైన్స్ డే, ఇదే మంచి మూమెంట్, ఖుషికి ప్రపోజ్ చేయి. అది కాదురా. రేయ్, నేను చెప్పించే పదా. రేయ్ పంపించింది ఏంటి? నేను ఆర్డర్ చేసింది సీ గ్రీన్, మీరు ఆలివ్ గ్రీన్ పంపించారు. ఇప్పటికే 3 సార్లు ఇలాగే డెలివర్ చేశారు. ఏంటిది? లవ్ లెటర్లా ఉందరా, ఎవడో ప్రపోజ్ చేసినట్టు ఉన్నాడు. ఖుషి, నువ్వు ఉంటే నా లైఫ్ అంతా ఖుషి. నువ్వు ఎగ్జామ్కి వెళ్తే పెన్ను ప్యాడ్ ఇస్తా, నువ్వు షాపింగ్కి వెళ్తే ATM కార్డ్ ఇస్తా, నీ పుట్టినరోజు నాడు గిఫ్ట్ ఇస్తా, ప్రతిరోజు నీకు లిఫ్ట్ ఇస్తా, నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తా, నువ్వు కాదంటే ఊరేసుకొని చేస్తా. ఈడెవడో సమర్పించుకోవడానికి పుట్టినట్టున్నాడు రా. ఎవడాడు? నిన్న ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశారా? ఒకవేళ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి ట్రై చేద్దాం, ఏమంటావు? రే, ఆడే నిన్న ఖుషికి ప్రపోజ్ చేసింది, మెకానికల్ రవి, మన కాలేజే. సారీ సిస్టర్. ఈడేంట్రా నిన్న ప్రపోజ్ చేసి ఈరోజు సిస్టర్ అంటున్నాడు? నాకేం తెలుసు? నాకు తెలుసు, నీ వల్లే. నా వల్లేంటి? కాలేజ్లో అందరూ మనల్ని లవర్స్ అనుకుంటున్నారు, వాడు అదే అనుకుని ఉంటాడు, అందుకే సారీ చెప్పాడు. అవునరా, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? అట్లీస్ట్ ట్రై చేయలేదా? చేసే ఉంటాడు ఏమో. నిజంగానా? నాకు తెలియకుండా ఎవర్రా? నిజమే, 1 సైడ్ లవ్ అనుకుంటా, నాకైతే చెప్పలేదు, నీకు చెప్తాడేమో చూడు. ఎవర్రా అమ్మాయి? అదేం లేదే, వాడేదో అంతేలే, బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అది కాదు ఖుషి, నాకేం చెప్పక్కర్లేదు. సరే, టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తా. ఆ అమ్మాయి కంటే ముందు నాకే చెప్తావా? ఇద్దరికి ఒకేసారి చెప్తా. నాన్న కాల్ చేస్తున్నారు, షాపింగ్కి వెళ్ళాలి. సరే బాయ్. నీ అబ్బా తనకేంది చెప్పారా? నువ్వు ఎలాగో చెప్పవని. ప్రపోజ్ చేసినట్టు బెదిరించడం కాదురా, నువ్వెప్పుడు ప్రపోజ్ చేస్తావు? చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందని భయంగా ఉందిరా. భయమా? మావా, నీకు సింపుల్ లాజిక్ చెప్తాను వినరా. చెట్టు మీద కాయ ఉంది, చేతిలో రాయి ఉంది, పోతే రాయి, వస్తే కాయ, అంతేరా, సింపుల్. అయితే ఎస్ అంటది, లేదంటే నో అంటది, చెప్పే. అదంత సింపుల్ కాదురా. నా చేతిలో బంగారం ఉంది, చెట్టు మీద డైమండ్ ఉంది. డైమండ్ వస్తే హ్యాపీయే, కానీ ఉన్న బంగారం కూడా పోతే? అర్థం కాలేదురా. ఖుషి నా బెస్ట్ ఫ్రెండ్ రా. నేను ప్రపోజ్ చేసి తను యాక్సెప్ట్ చేస్తే మేము ఇద్దరం లవర్స్ అవుతాం, కానీ నువ్వు చెప్తే కనీసం ఫ్రెండ్స్లో కూడా ఉండలేం రా. ఏదో ఒకరోజు చెప్పాల్సిందే కదా మావా. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక చెప్తా. ఖుషి, నాది ఫస్ట్ బెంచ్, ఈ స్లిప్స్ని దగ్గర పెట్టుకో, నీది రాయడం అయిపోగానే నాకు పాసే. రేయ్, నీకు స్లిప్స్ ఏమైనా కావాలా? రేయ్, 10 days నుంచి ఆల్ అవుట్ పెట్టుకుని మరి నైట్ అవుట్ చేశాను రా, స్లిప్పులు అంట. అబ్బో,
సార్ అది నాదే సార్. తెలుసురా, టు అడ్రస్ నీది, ఫ్రమ్ అడ్రస్ ఎవరిదా అని చూస్తున్నా. స్లిప్పులు వద్దురా అంటే వింటారా? నాస్టీ ఫెలోస్. మనకెందుకులే, మనకన్నీ వచ్చిన క్వశ్చన్సే వచ్చాయి. చాయిస్ కూడా వదలకుండా ఉదేస్తా. ప్రసాద్ గడి సార్. చాయిస్లు కూడా వదలకుంటే రాద్దాం అనుకున్నా కదరా, చెడగొట్టు. సారీ మావా, నాకు వేరే చాయిస్ లేదు. మనం అంటే లైట్ తీసుకుంటాం, కానీ ఖుషి దొరికితే బాధపడుతుంది. తను బాధపడితే నేను కూడా బాధపడతా. అయినా లవ్ అనక సాక్రిఫైస్ కామన్ కదా మావా. రేయ్, నీ లవ్లో నువ్వు సాక్రిఫైస్ చేయాలరా, నేను కాదు. అది రాసుకోవడానికి నా పెన్ ఇచ్చి పేరు దుబ్బావు, అది హోంవర్క్ చేయకపోతే నా బుక్ ఇచ్చి పేరు దుబ్బావు, అది డ్రైవింగ్ నేర్చుకుంటానంటే నా స్కూటీ దొబ్బిందిరా. రేయ్, ఆఖరికి అది ఎగ్జామ్లో కాపీ కొడితే నేను డిపర్ అయి దొబ్బారా. రేయ్, నీ లవ్లో నీకన్నా ఎక్కువ నేనే సాక్రిఫైస్లు చేశాను రా. నువ్వు సాక్రిఫైస్ టారు మావా. చవరా నీకు మావా, ఇలాంటి కష్టం నా పక్కించోడు కూడా రాకూడదు. పగొడనుకుంటా మావా, సామె తప్పు చెప్పినావు. చేసిందంతా చేసి మళ్ళీ కరెక్షన్లో ఒకటి. అయినా మా పక్కింటోడి మీద నాకు పగుందిలే. ఇప్పుడు మా నాన్నకి ఏం చెప్పుకోలేంటో. ఇలా బోర్డు మీద ఉండాల్సిన రా, రోడ్డు మీదకి లాగేసావు. సారీరా, నా వల్ల నువ్వు. ఖుషి బొక్క ఆడి సారీ ఎందుకులే కానీ, ఇందుకు నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు? కుమ్మేసా. అన్ని రాస్తే కరెక్షన్ చేసేవాడికి డౌట్ వస్తుందేమో అని చాయిస్ లో క్వశ్చన్ కూడా వదిలేసా. అయినా మీరేంట్రా ఇలా డల్ గా ఉన్నారు? కాలేజ్ లాస్ట్ డే ఇవాళ, లెట్స్ పార్టీ. నా జీవితాన్ని సంక్రాంతించి సంబరాలు చేసుకుంటారంట. ఒక్క సిప్ ప్లీజ్ రా. నేను ఇవ్వను. ఇలా తాగుతున్నావంటే ఖుషి ఇల్లు వచ్చింది. ఖుషి, రేపు నీకు విషయం చెప్పాలి. నేను నీకు విషయం చెప్పాలి. చెప్పు. రేపు చెప్తాలే, బాయ్. ఓకే, ఫస్ట్ నేను చెప్తా. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. జోక్స్ ఆపి నిజం చెప్పు. విజయ్ ఫ్యామిలీ ఫ్రెండ్. తన గురించి ఎక్కువ తెలీదు, కానీ తను తెలుసు. 2 వీక్స్ బ్యాకే ఫిక్స్ అయింది. ఎగ్జామ్స్ అయిపోయాక చెప్దాం అనుకున్నా, ఎవ్వరికి చెప్పలేదు. ఫస్ట్ నీకే చెప్తున్నా. అరే, తనే కాల్ చేస్తున్నాడు, 2 minutes.
దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని వేల సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయా. లక్షణమైన అమ్మాయి, జాబ్ కూడా చేస్తుంది. మా నేను వెళ్తున్నాను. తనను కలిసి తనతో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఊరో సెకండ్స్ సినిమా లేట్ అయితే గేట్ దిక్తే మా నాన్న వాతెట్టాడు. ఇదిగో మాయా పెద్ద వాత చూడు. ఇదిగో. ఓకే 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 గుర్తొచ్చింది.